హలో గైస్, అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, సి గైస్, మనకి ఈరోజు మన ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి సంబంధించిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాలి, అవునా కదా? సో ఇందులో మనకి ఎంతమంది దగ్గర సర్వర్ యాక్సెస్ ఉన్నాయి? ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరో ఒక అమ్మాయి మిస్ అయినట్టుంది ఆఫ్లైన్. ఒక అమ్మాయి రాలేదు, ఇంకో అమ్మాయి వస్తుందా? సో ఆఫ్లైన్ ఎంతమంది తీసుకున్నారు? అందరూ తీసుకున్నారా సర్వర్ యాక్సెస్? ఓకే, సో ఈ రోజు నుంచి మనకి సర్వర్ మీద క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండాలి. సర్వర్ సంబంధించిన క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఈరోజు, ఓకేనా? సో అందరూ కూడా 8:45 కల్లా 8:40 కల్లా ఉండాలి ఇక్కడండి. సో 8:40 లోపు ఉండాలి ఇక్కడ అందరూ కూడా. ఓకే, ఆల్ రైట్. సి గైస్, మనకి ఈరోజు మనం కాన్ఫిగరేషన్స్ చేసేస్తున్నామండి. ఓకే, సో ఈరోజు మనకి కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయిపోయినాయి, ఓకేనా? సో కాబట్టి కాన్ఫిగరేషన్ గురించి మనకి ఈరోజు డిస్కషన్ అనేది మనం చేయబోతున్నాం అనమాట. కాన్ఫిగరేషన్స్ రైట్. సో అందరికీ బేసిక్స్ నేర్చుకున్నారు కదా ఎస్ఏపిలో. ఈరోజు కాన్ఫిగరేషన్ కరెక్ట్ 35 మినిట్స్ అంతే. సో ఏ రోజు ఇచ్చింది ఆ రోజు చేయాలి. ఈరోజు మనం ఏ కాన్ఫిగరేషన్ చేయబోతున్నాం చెప్పండి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఈరోజు చేయబోతున్నాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి ఎవరు చెప్తారు? డిఫైన్ కంపెనీ, కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియాని దేంతో అసైన్ చేయాలి? కంపెనీ కోడ్తో అసైన్ చేయాలి. ఎఫ్ఎం ఏరియాని దేంతో అసైన్ చేయాలి? కంపెనీ కోడ్తో అసైన్ చేయాలి. కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా కూడా బిజినెస్ ఏరియాని కన్సాలిడేట్ బిజినెస్ ఏరియాతో అసైన్ చేయాలి, అంతే కదా? ఈ సెగ్మెంట్ కూడా క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఎస్ఏపి సిస్టంలో చేయబోతున్నాం. మనం చాలా సింపుల్గా కంప్లీట్ చేద్దాం. వెంటనే క్లాస్ అయిపోయిన వెంటనే జస్ట్ 1 అవర్ లోపల ఇది మీ సిస్టంలో ఉండాలి. ఉండిన తర్వాత స్క్రీన్ షాట్ ఒకటి పెట్టమని చెప్తాను, ఆ స్క్రీన్ షాట్ పెట్టాలి చార్ట్లో. కాబట్టి యూ నీడ్ టు కంప్లీట్ దిస్ టాస్క్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది క్లాస్, ఓకేనా? సో ఇప్పుడు మనకి చేయాల్సిన పని ఏంటి అంటే మనం ఎస్ఏపిలో కాన్ఫిగరేషన్ చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళాలండి చెప్పాలి? ఎస్పిఆర్ఓ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ప్రోడక్ట్ కాదు, స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అంటారు. సో మన ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అందరికి కనబడుతుందా లేదా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏమేమి డెఫినేషన్ అసైన్మెంట్ అందరికి కనబడుతుందా? సో ఇప్పుడు మనకి డెఫినేషన్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి మనం? ఫైనాన్షియల్ అకౌంటింగ్. కాన్ఫిగరేషన్ చదవండి ఒకసారి. డిఫైన్ కంపెనీ, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, డిఫైన్ కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా, ఎఫ్ఎం ఏరియా, సెగ్మెంట్, ప్రాఫిట్ సెంటర్. మరి అసైన్మెంట్స్ ఎక్కడుంటాయి? కింద. అసైన్మెంట్స్ కింద ఉంటాయి. దీని మీద సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్ వచ్చేస్తుంది ఈరోజు మీకు. ఈరోజు రేపు ఇస్తాను డాక్యుమెంట్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డాక్యుమెంట్. చదవండి ఒకసారి. అందరికీ నిన్న ప్రజెంటేషన్ క్లాస్ సంబంధించిన పెట్టానా లేదా? చూసుకున్నారా? ప్రజెంటేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ప్రజెంటేషన్ క్లాస్లో పెట్టానా? హైదరాబాద్ గ్రూప్లో పెట్టాను. దీంట్లో ప్రజెంటేషన్ ఇవ్వాలి. ప్రజెంటేషన్ ఇస్తే మీరు రేపు పొద్దున జాబ్కి ఒక 4 జాబులకు వెళ్తే ఆ 4 జాబులు పోతాయి. మీరు ప్రజెంటేషన్ ఇస్తే ఫస్ట్ జాబ్లోనే వస్తుంది. అర్థమైంది కదా ప్రజెంటేషన్? సో నా దగ్గర నేను మాట్లాడటానికి వస్తే ఏమైందో చూశారు కదా, ఏమైంది? సో అలా మిస్టేక్స్ రాకుండా ఉంటాయి, అర్థమైందా? సో ప్రజెంటేషన్స్ అందరూ కూడా ఇవ్వాలి. సో ఈ ప్రజెంటేషన్ నెక్స్ట్ క్లాస్లో ఇస్తానన్న వాళ్ళు చార్ట్లో ఎస్ అని పెట్టండి ఒకసారి.
గ్రూప్లో ఆఫ్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ప్రజెంటేషన్ ఇవ్వండి, నేను ఏమీ కరెక్షన్ చేయను, మీరు ప్రజెంటేషన్ ఇచ్చి క్లోజ్ చేసుకోండి కాల్. ఓకేనా? బట్ నాకైతే ప్రజెంటేషన్ ఇస్తే ఏంటంటే మీలో ఆ కాన్ఫిడెన్స్ ఒక సెట్ అయిన టయానికి బయటపడుతుంది. ఇప్పుడు బయటపడుతుంది ఇమీడియట్గా. తప్పులు వస్తాయి ఇనిషియల్ స్టేజ్లో, స్టార్టింగ్లో తప్పులు ఉంటాయి, తర్వాత మెల్లగా మనం రికవర్ అవ్వచ్చు. ఓకేనా? కాబట్టి ప్రజెంటేషన్స్ని ఇస్తాను అన్న వాళ్ళు చాట్లో ఇస్తాను పెట్టాలి. నెక్స్ట్ క్లాస్కి ప్రజెంటేషన్. ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఇక్కడికి వచ్చి చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆఫ్లైన్ స్టూడెంట్స్. సో ఇక్కడికి వచ్చి లేదా బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బోర్డు పెడతాను, బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. రైజ్ యువర్ హ్యాండ్స్, రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, సో ఆఫ్టర్నూన్ కలుద్దాము. ఆఫ్లైన్ స్టూడెంట్స్ సంగతి తర్వాత చూద్దాం. సో ప్రజెంట్ మనకి కాన్ఫిగరేషన్ చేయాలి కదా. సో కంపెనీ మీనింగ్ కావాలంటే ఇవన్నీ ఏంటిదండి? ఐఎంజీ డాక్యుమెంట్. దీని మీద క్లిక్ చేస్తే ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అలాగే క్రెడిట్ కంట్రోల్ ఏరియా, దీని మీద క్లిక్ చేస్తే క్రెడిట్ కంట్రోల్ ఏరియా సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. డాక్యుమెంటేషన్, ఐఎంజీ యాక్టివిటీ డాక్యుమెంటేషన్స్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు అనమాట. ఓకే, ఇవే కాకుండా మీకు ఎస్ఏపీ డాక్యుమెంట్స్ కొంచెం కష్టంగా ఉంటాయి, అందుకని సింప్లిఫై చేసి మీకు ఈజీగా ఇస్తాను డాక్యుమెంట్స్, అవి చూసుకోండి చాలు. ఓకేనా? సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే పైన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కనబడుతుందా లేదా? పైన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇందులోకి వెళ్ళి ఇందులో ఒకసారి పాత్ చూసుకోండి. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీ, దీని మీద మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, దీని మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే సో ఇది ఇలా లాగితే మనకి కంపెనీ OX15, క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45, కంపెనీ కోడ్ OX02, బిజినెస్ ఏరియా OX03, ఇవన్నీ టీ కోడ్స్. అంటే 4 డిజిట్స్ తీసుకోవాలన్నమాట. కంపెనీ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? OX15. కంపెనీ క్రియేట్ చేయాలంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేయాలంటే OB45, కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలంటే OX02, బిజినెస్ ఏరియా క్రియేట్ చేయాలంటే OX03. ఇలా మనకి టీ కోడ్స్ ఉంటాయి. 4 లాస్ట్ 4 డిజిట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను కంపెనీని ఎస్ఏపీలో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్, టైమర్ బటన్ అంటారు, ఎగ్జిక్యూట్ అంటారు. దీన్ని ఏమంటారు? ఎగ్జిక్యూట్. దీన్ని ఏంటిది? ఐఎంజీ యాక్టివిటీ డాక్యుమెంటేషన్, వీటిని ఏమంటారు? డాక్యుమెంటేషన్. సో ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేయాలి? కంపెనీ. న్యూ ఎంట్రీస్. కంపెనీ క్రియేట్ చేయాలంటే ఇలా మళ్ళీ చాలామంది కంపెనీస్ క్రియేట్ చేశారు. ఓకే, మనం కొత్త కంపెనీ క్రియేట్ చేద్దాం కాబట్టి న్యూ ఎంట్రీస్. ఇది క్లయింట్ బిజినెస్ ఇక్కడ మీరు క్రియేట్ చేస్తున్నారు ఎస్ఏపీలో. చెప్పండి మేడం. సో ఏ కంపెనీ క్రియేట్ చేద్దాం చెప్పాలి. ఏ కంపెనీ పేరు ఒకటి చెప్పండి. కొత్త కంపెనీ. తెలిసిన కంపెనీ లేవా? చెప్పాలి. క్యాప్జెమినీ. ఓకేనా? ఇక్కడ మనం 6 డిజిట్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే న్యూమరిక్ ఇచ్చుకోవచ్చు, క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే మనం కంప్లీట్గా ఇలా ఇచ్చుకోవచ్చు. మ్యాక్సిమం ఎంత అలౌ చేస్తుంది? 6. ఓకేనా? క్యాప్జెమ్ అని రాశాను కంపెనీ. క్యాప్జెమినీ. సో ఈ కంపెనీకి ఒకవేళ రెండో నేమ్ ఉంటే సో ఇక్కడ ఇవ్వాలి. మన దగ్గర ప్రస్తుతానికి ఒకటే ఉంది నేము. స్ట్రీట్. వైట్ఫీల్డ్, బెంగళూరులో ఉంది. పోస్ట్ బాక్స్ 6 డిజిట్ మాత్రమే పోస్టల్ కోడ్ అలౌ చేస్తుంది, అంతే, మ్యాక్స్ ఎక్కువ అలౌ చేయకూడదు. బెంగళూరు. కంట్రీ ఏంటిదండి? ఐఎన్. లాంగ్వేజ్ ఏంటిది? ఇంగ్లీష్. మన కంపెనీ కోడ్ కరెన్సీ ఏంటి? INR. ఇక్కడ దాకా అర్థం కాకుండా ఏమైనా ఉందా? లేదు కదా. ఎప్పుడైనా సరే కాన్ఫిగరేషన్ని సేవ్ చేస్తే ఏమొస్తుంది? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. కాన్ఫిగరేషన్ సేవ్ చేస్తే ఏమొస్తుందని చెప్పాను? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇక్కడ ఒకవేళ ఈ కంపెనీకి రెండో నేమ్ ఉంటే 2 కంపెనీస్ కలిపి సర్వైవల్ అవుతా ఉంటే ఆ రెండో కంపెనీ పేరు కూడా ఇవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి కంపెనీ మీద సెలెక్ట్ చేసాము. ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఏంటి? ఈ పేరు మీద ఆల్రెడీ సిస్టంలో ఉంది. అందుకే మనం ఏం చేద్దామండి? CAPGE1. ఓకేనా?
ఇది లేదు, ఎంటర్ కొడుతుంటే లేదు. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందని చెప్పాను, ఎప్పుడైనా సరే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుందో లేదా, ఈ నెంబర్తో వచ్చింది. కానీ ఇక్కడ వేరేది ఏదో ఉంది షార్ట్ డిస్క్రిప్షన్, కాబట్టి మనం ఇక్కడ ఈ షార్ట్ డిస్క్రిప్షన్ మారుద్దాం. క్రియేట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ F5, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ F5. ఇప్పుడు ఏం చేయాలి, సేవ్ చేయగానే ఎప్పుడైనా సరే షార్ట్ డిస్క్రిప్షన్ మారిస్తే ఆటోమేటిక్గా రిక్వెస్ట్ కూడా మారుతుంది అనమాట. రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది అనమాట, కొత్త రిక్వెస్ట్ నెంబరు. ఈ రిక్వెస్ట్ నెంబర్ మనకి రియల్ టైంలో చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ తీసుకుని రియల్ టైంలో స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఓకేనా, ఓ పక్కన పెట్టుకోండి. సేవ్. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ లేదు కదా, సింపుల్గానే ఉంది కదా. బ్యాక్ వచ్చేసేయండి. ఇదే మీరు టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. టీ కోడ్ ఏంటిది, OX15. ఇంకో స్క్రీన్ ఓపెన్ చేసుకొని అసలు ఈ పాత్ ఏమీ లేకుండా డైరెక్ట్ నీ టీ కోడ్ తెలిస్తే డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోయి నువ్వు కంపెనీని క్రియేట్ చేసేసుకోవచ్చు. అర్థమైందా? సో టీ కోడ్ మేక్స్ యువర్ వర్క్ సింప్లిఫైర్. టీ కోడ్ అనేది మీ వర్క్ని సింప్లిఫై చేస్తుంది. ఓకేనా? సో కంపెనీ అయిపోయిన తర్వాత ఏం చేయాలండి, కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలి. కంపెనీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, కంపెనీ కోడ్. వాట్ ఇస్ ద టీ కోడ్? OX02. టీ కోడ్ ఏంటిది, OX02. ఎడిట్ కంపెనీ కోడ్, డబుల్ ఇచ్చేయండి. న్యూ ఎంట్రీసే కదా మనం క్రియేట్ చేయాల్సింది, కొత్తదే కదా. సో ఇక్కడ క్యాప్జెమినీ ఏ సంబంధించిన కంపెనీ కదా ఇది. ఇక్కడ 4 డిజిట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఎన్ని? 4. క్యాప్జెమినీ IT సర్వీస్ మన కంపెనీ కోడ్. సో ఇది మనకి వచ్చేటప్పటికి హైదరాబాద్లో ఉంది. ఒకటే కంపెనీ కోడ్. మనకి హెడ్ ఆఫీస్ వచ్చేటప్పటికి బెంగళూరులో ఉంది. మనకి కంపెనీ కోడ్ ఒకటే ఇక్కడ హైదరాబాద్లో ఉంది. సో ఈ డీటెయిల్స్ ఇవ్వడం వచ్చారాదా? వచ్చు కదా. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే సేవ్ చేయండి. సేవ్ చేస్తే మళ్ళీ ఫర్దర్గా ఇంకా కంపెనీ కోడ్ అంటే లీగల్ ఎంటిటీ సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది సిస్టము. ఇదన్నీ ఇవ్వండి. కంపెనీ ఈ డీటెయిల్స్ ఇవ్వాలి కరెక్ట్గా. ఇది ఎవరి డీటెయిల్స్? ఇవన్నీ కూడా క్లయింట్కి సంబంధించిన డీటెయిల్స్ ప్రాపర్గా ఇవ్వాలి. సో మన దగ్గర ఒకవేళ ఫోను, మొబైల్ నెంబరు ఇవన్నీ క్లయింట్ సంబంధించినవి ఉంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేయాలి. ఫ్యాక్స్, ఈమెయిల్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయను. సో ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇందాక ఏదైతే క్రియేట్ చేశానో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో నేను సేవ్ చేస్తున్నాను, కొత్తది క్రియేట్ చేయట్లా. ఓకేనా? సో ఇక్కడ దాకా అర్థం కాకుండా ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. సో సిస్టంలో చేసేటప్పుడు ఇవన్నీ మీకు ఈజీగానే అనిపిస్తాయి. చూసేటప్పుడు ఇట్లా అనిపించవచ్చు ఏమో, కానీ సిస్టంలో చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తాయి అన్నమాట. సో SAPలో మనం ఏమేమి క్రియేట్ చేసాం? కంపెనీ కోడ్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? అసైన్ చేయాలి. ఏం చేయాలండి? అసైన్. సో ఇప్పుడు మనం అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సో కంపెనీ కోడ్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలండి? అసైన్ చేయాలి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సో పొజిషన్లోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఏంటి? CAPG. మన కంపెనీ కోడ్ రాసుకోండి. అక్కడ CAPG అని రాసుకోండి. కంపెనీ రాసుకోండి. CAP 123నా? మన కంపెనీ ఏంటి?
CABGE1 అని రాసుకోండి. ఇక్కడ అసైన్మెంట్ అంటే ఏంటి? లింక్. మన దగ్గర 10 కంపెనీ కోడ్లు ఉంటే ఎన్ని కంపెనీస్తో లింక్ చేస్తాము? 10 కంపెనీ కోడ్ని ఓన్లీ 1 కంపెనీతో. అర్థమైందా? సో 10 కంపెనీ కోడ్ని ఎన్ని కంపెనీతో లింక్ చేస్తాము? ఓన్లీ 1 కంపెనీతో. సేవ్. సో ఇక్కడ మనకి కంపెనీ అయిపోయింది, కంపెనీ కోడ్ అయిపోయింది. అమ్మయ్యా, అసైన్మెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే ఏం చెప్పుకున్నాం? బ్రాంచ్. బిజినెస్ ఏరియా అంటే ఏమన్నాం? బ్రాంచ్. దీని మీద బిజినెస్ ఏరియా గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు మనం ఎస్ఏపిలో. సో బిజినెస్ ఏరియా ఎగ్జిక్యూట్ చేస్తే మనకి క్రియేషన్లో న్యూ ఎంట్రీసా ఆల్రెడీ క్రియేటెడా? న్యూ ఎంట్రీస్. ఎప్పుడు కొత్త రిక్వైర్మెంట్లు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ ఫ్రెష్గా చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి కాప్జెమిని సంబంధించిన బిజినెస్ ఏరియా క్రియేట్ చేయండి. ఫస్ట్ రాసుకోండి, అన్నీ రాసుకోండి ఫస్ట్. సో మనది బిజినెస్ ఏరియా నెంబర్స్ రాసుకోండి. CAB1, CAB2 ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో రాసుకోండి. తర్వాత రాయాల్సిన అవసరం లేదు, ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే. సో ఫస్ట్ కంపెనీ కోడ్ మర్చిపోయాను సార్ అంటే కష్టం. అర్థమైందా? బిజినెస్ ఏరియా కూడా వచ్చేసింది. బిజినెస్ ఏరియా అంటే ఏం చెప్పుకున్నామండి మనం? బ్రాంచ్. ఎస్ఏపిలో ఏం చేయాలి? సేవ్. ఓకే, ఇందాక చేసిన ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లోనే సేవ్ చేసా. బిజినెస్ ఏరియా అయిపోయిన తర్వాత ఏం క్రియేట్ చేద్దాం? బిజినెస్ ఏరియా అయిపోయిన తర్వాత కన్సాలిడేట్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేద్దాం. ఏంటి మేడం, భయం వేస్తుందా? ఏంటి కాన్ఫిగరేషన్ చూడగానే అలా పెట్టారు ఫేస్లో? భయం వేస్తుందా? ఏమీ లేదు, సెషన్లో ఒకసారి అరగంట కూర్చుంటే అయిపోతుంది. ఓకే. సో మెయింటైన్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. న్యూ ఎంట్రీస్. సో కన్సాలిడేట్ బిజినెస్ CAPB అని పెట్టా, రాసుకోండి. కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా మీరు కూడా ఫస్ట్ టైం ఇంటర్ఫేస్ వచ్చేటప్పుడు ఒక పేపర్ మీద రాసుకోండి, ఒక బుక్ మీద రాసుకోండి. 250 రూపాయలు, 250 పేజీలు బుక్ ఉండాలని చెప్పాను అందరి దగ్గర కూడా స్టార్టింగే. ఓకేనా? ఫస్ట్ రాసుకుంటా ఉంటే మైండ్లో ఫీడ్ అవుతూ ఉంటాయి. సో CAPB కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. ఓకేనా? సో కన్సాలిడేట్ బిజినెస్ ఏరియాని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలా వద్దా? కంపెనీ కోడ్ని కన్సాలిడేట్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి. అసైన్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? అసైన్ కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా, ఎగ్జిక్యూట్, పొజిషన్లో మన బిజినెస్ ఏరియాస్ ఏంటండి? CAB1 జీనా? మర్చిపోతాను, నాకే గుర్తుంది, మీకు ఎందుకు గుర్తుండట్లేదు? సో కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా ఏంటి? ఓకే. సో బిజినెస్ ఏరియాని కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి. బిజినెస్ ఏరియాని కన్సాలిడేట్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి. ఒకసారి చదవండి ఇక్కడ. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, అసైన్ కంపెనీ కోడ్ టు అయిపోయింది. బిజినెస్ ఏరియా టు కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అయిపోయింది. పైకి వచ్చేసేయండి. ఇప్పుడు ఏమేమైంది ఇక్కడ మనకి? కంపెనీ అయిపోయిందా? కంపెనీ కోడ్ అయిపోయిందా? బిజినెస్ ఏరియా అయిపోయిందా? కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అయిపోయిందా లేదా? తర్వాత మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి వెళ్ళాలా వద్దా? క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి వెళ్ళాలా వద్దా? సో మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి ఎగ్జిక్యూట్ చేయండి. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి వెళ్ళాలి. సో ఇక్కడ మనం న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయండి. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియాలో ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి? న్యూ ఎంట్రీస్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏం చెప్పుకున్నాం మనం? హౌ మచ్ క్రెడిట్ లిమిట్ మ్యాక్సిమం దట్ వీ కెన్ అలౌ టు
పర్టిక్యులర్ కస్టమర్. మన కంపెనీ కోడ్ సిఏపీజీఏనా? అవునా? అదే ఇచ్చేయండి. సో మ్యాక్సిమం క్రెడిట్ లిమిట్ ఇక్కడ పెట్టండి ఇలాగా. ఓకే, మ్యాక్సిమం కస్టమర్కి ఇంత క్రెడిట్ లిమిట్ ఇస్తాము అని చెప్పి రాసుకోవాలి. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా పెద్దదా, కంపెనీ కోడ్ పెద్దదా అంటే కంట్రోలింగ్ ఏరియా ఎప్పుడు పెద్దదే కంపెనీ కోడ్ కన్నా. అర్థమైందా? సేవ్ చేయండి. ఎప్పుడు ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో సేవ్ చేయాలి మీరు. సో ఇది అయిపోయింది. సిఏపీజీనా మంది? సిఏపీజీ ఇక్కడ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని చెప్పి రాసుకొని సేవ్ చేయండి. ఓకే, సో అంతా కూడా జస్ట్ డేటా ఎంటర్ చేసి సేవ్ చేయాలి. కంప్యూటర్ వచ్చా మీ అందరికీ? కంప్యూటర్ వచ్చా రాదా? వచ్చు కదా, ల్యాప్టాప్ ఉంది కదా, చేసేయండి. సో ఇప్పుడు ఏం చేయాలి? కంపెనీ కోడ్ కంపెనీ అయిపోయింది. కంపెనీ కోడ్ క్రెడిట్ అసైన్ కంపెనీ కోడ్ క్రెడిట్ కంట్రోల్ మీనింగ్ కావాలంటే ఇది. సో ఇది ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు మనకి కంపెనీ కోడ్ ఏంటి? సిఏపీజీ. కంపెనీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటి? అసైన్మెంట్ అంటే లింక్. ఓకేనా? క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కంపెనీ కోడ్కి లింక్ చేసాం. నీ దగ్గర 4 కంపెనీ కోడ్స్ ఉంటే 1 క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి లింక్ చేయొచ్చు అనమాట. సేవ్. ఇందాక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వచ్చిందా? సేవ్ చేయండి. సేమ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లోనే చేస్తున్నాం మనం. అమ్మయ్యా, ఏమేమి అయిపోయినాయి చెప్పండి ఒకసారి. కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. నెక్స్ట్ ఏంటిది? ఎఫ్ఎం ఏరియా ఉంది, ఫంక్షన్ ఏరియా ఉంది, సెగ్మెంట్ ఉంది. 3 ఉన్నాయి. 3 చేస్తే అయిపోయినట్టే కాన్ఫిగరేషన్స్. చేయండి. ఎఫ్ఎం ఏరియా అంటే ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీస్. ఎఫ్ఎం ఏరియా అంటే ఏంటి చెప్పాలి. వాట్ ఈస్ మీనింగ్? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటే ఏం చదివారు? ఫండ్స్ అలొకేషన్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్. ఫండ్స్ అలొకేషన్. ఇక్కడ సిఏపీజీ కంపెనీ కోడ్ని ఎఫ్ఎం ఏరియా కింద రాసుకుంటున్నాను. సో సేవ్ చేయండి. ఓకే చేయండి. కింద రాసుకోండి ఎఫ్ఎం ఏరియా అని రాసుకుంటున్నారా లేదా? అసైన్మెంట్లోకి వచ్చేసిన తర్వాత ఏం రాయాలి ఇక్కడ? కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఎగ్జిక్యూట్ పొజిషన్. కంపెనీ కోడ్ని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాకి అసైన్ చేసాం. ఓకేనా? అమ్మయ్యా, ఇది కూడా అయిపోయింది. తర్వాత ఏముంది మనకి? సెగ్మెంట్. ప్రాఫిట్ సెంటర్ కంట్రోలింగ్ మాడ్యూల్లో డిస్కస్ చేస్తాను. ప్రాఫిట్ సెంటర్ కంట్రోలింగ్ మాడ్యూల్లోకి వెళ్ళిపోద్ది. ఓకేనా? సో సెగ్మెంట్ అంటే ఏంటి? ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్. సెగ్మెంట్ అంటే ఏంటి? ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్. సో మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ ఏముంటాయి? ఏ 2 ప్రోడక్ట్ సరదాగా రాసుకున్నాను. సేవ్ చేయండి. మీరు ఇక్కడ ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నాయి కాబట్టి ఏం చేద్దాం? ఇవి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఏంటి? ఈ కీస్ ఆల్రెడీ సిస్టంలో ఉన్నాయని. రాసుకోండి మేడం. సిఏపిఐ సిఏపిసి అని రాసుకోండి. మన ప్రోడక్ట్స్ ఓకే చేయండి. సిఏపిఐ సిఏపిసి అని రాసుకోండి. ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ సర్వీసెస్. ఇక్కడితో మనకి
మొత్తం అయిపోయింది, ఇంకొకటి ఉంది. ఏంటి చెప్పండి అది? ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి? డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ ట్రాకింగ్. ఓకే, డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ ట్రాక్ చేయటం అనమాట. సో ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది, ఫంక్షనల్ ఏరియా అయిపోయింది. ఫంక్షనల్ ఏరియా మన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్ రాసుకోండి, న్యూ ఎంట్రీస్. ఓకే, రాసుకున్నారా లేదా? ఇక్కడ సిఏపిజిహెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ ఉంది మన దగ్గర. ఒక డిపార్ట్మెంట్ సేల్స్, ప్రొడక్షన్, 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇంకా చాలా రాసుకోవచ్చు. ఏంటంటే మీరు క్లయింట్ని అడిగి ఓవరాల్గా ఏమేమి మనకి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయని తెలుసుకొని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? ఇప్పుడు మనం సేవ్ చేయండి, ఓకే చేయండి. సో ఇక్కడితో మనకి ఆల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయాయండి. మొత్తం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అయిపోయాయి లేదా? ప్రాఫిట్ సెంటర్ ఒకటి మిగిలింది, అది ఇప్పుడు కాదు, కంట్రోలింగ్ మాడ్యూల్లో నేర్చుకుంటాం. ప్రాఫిట్ సెంటర్ చెప్పాలి. ఏమేమి కాన్ఫిగరేషన్స్ మనం నేర్చుకున్నాం ఒకసారి చెప్పండి. ఒకసారి కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, బిజినెస్ ఏరియా, కన్సాల్డ్ బిజినెస్ ఏరియా, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాల్డ్ బిజినెస్ ఏరియా, చిన్నదాన్ని పెద్దదానికి అసైన్ చేయాలి ఇప్పుడు ఎస్ఎఫ్టీలో. తర్వాత ఫంక్షన్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి, ఎఫ్ఎంఏని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. చేయగలరా ఇప్పుడు ఇవన్నీ కూడా? చెప్పా కదా, జస్ట్ 30 మినిట్స్లో అయిపోద్దని చెప్పా. ఇప్పుడు మీకు ఒకవేళ మీకు టీ కోడ్ తెలిస్తే OX03 టీ కోడ్ తెలిస్తే ఏంటి? OX03 అంటే బిజినెస్ ఏరియా, డైరెక్ట్గా బిజినెస్ ఏరియా క్రియేట్ చేయాలంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలాగా అర్థమైందా? స్లాష్ అని చెప్పి బయటకు వచ్చి సో క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేయాలంటే OB45 ఇలా ఇచ్చి న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే కంపెనీని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ తెలిస్తే డైరెక్ట్గా OX15. సార్ నాకు ఇలా ఎర్రర్స్ వస్తాయి. ఇప్పుడు మీరు అందరూ ఒకే సర్వర్లో పనిచేసేటప్పుడు ఇది వస్తుంది కన్ఫామ్గా. చదవండి ఒకసారి. అది అంటే ఏంటి? ఇదే ఒకే సర్వర్లో ఒకే టీ కోడ్లో మీరు అందరూ పని చేస్తున్నారు అనుకో, ఇలా వస్తుంది, లాక్ ఎర్రర్ వస్తుంది. అంటే ఏంటి? ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు బాబా టీ కోడ్లో, మళ్ళీ నువ్వు జాయిన్ అయితే ఇక్కడ కుదరదు అని చెప్పి చెప్తుంది. అంటే ఏంటి? ఇలా చేస్తే నీకు ఏమవుతుంది అంటే ఎస్ కొడితే డిస్ప్లే అవుతుంది, ఓన్లీ డిస్ప్లేలో ఉంటుంది కానీ ఎడిట్ రాదు, న్యూ ఎంట్రీస్ రావు. అప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు ఏం చేయాలండి? SM12 ఏం చేయాలి? SM12 లాక్, రిమూవ్ లాక్. సో అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీరు? SM12లోకి వెళ్ళాలి. SM12లోకి వెళ్ళి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ మీ యూజర్ ఐడి అని చెప్పి కనబడుతుందా లేదా? ఇది రిమూవ్ చేయండి. యూజర్ ఐడిని రిమూవ్ చేయండి. సెర్చ్ మీదకి వెళ్ళండి, వీళ్ళందరూ ఉన్నారు. సెలెక్ట్ ఆల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ చేయండి. డిలీట్. ఓకే, ఇప్పుడు మీరు OX15 అని కొడితే అప్పుడు నీకు ఓపెన్ అవుతుంది వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం. అర్థమైందా లేదా? టీ కోడ్ అనేది నీ వర్క్ని సింప్లిఫై చేస్తుంది. టీ కోడ్ అనేది వర్క్ని సింప్లిఫై చేస్తుంది. పాత్ ద్వారా మనకి అక్కడ ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? ఫైనల్గా కంప్లీట్ అయ్యింది అనడానికి నాకు ప్రూఫ్ ఏంటి? మీరందరూ కూడా నాకు గ్రూప్ చాట్లో ఉంది కదా, గ్రూప్ చాట్ ఉంది కదా, ఈ గ్రూప్ చాట్లో మీరు ఏం చేయాలంటే స్క్రీన్ షాట్ పెట్టాలి. కంప్లీటెడ్, డన్ అని చెప్పి అందరూ డైలీ డే టు డే టాస్కులకి డన్ అని చెప్పి మెసేజ్ పెట్టాలి. ఇక్కడ మనకి స్క్రీన్ షాట్ పెట్టాలంటే SC09 టీ కోడ్ ఏంటండి? SC09లోకి వెళ్ళాలి అందరూ కూడా. ఎక్కడికి వెళ్ళాలి? SC09 వెళ్ళి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మాడిఫైబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ
కస్టమైజ్డ్ మన రిక్వెస్ట్లు ఏంటి, కస్టమైజ్డ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్లు ఉన్నాయి. వర్క్ బెంచ్ రిక్వెస్ట్లు ఎవరివి, అబాపర్వి. వర్క్ బెంచ్ రిక్వెస్ట్లు అనేవి ఎవరివి, అబాపర్వి. మనదేంటిది కస్టమైజ్డ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకోండి, మాడిఫైబుల్ సెలెక్ట్ చేసుకోండి, డిస్ప్లే మీద క్లిక్ చేయండి. డిస్ప్లే ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పి కనబడుతుందా లేదా? సో ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా వస్తుంది మీదే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. దీని మీద క్లిక్ చేస్తే మొత్తం స్క్రీన్ షాట్, ఈ స్క్రీన్ షాట్ ఇలా తీసి నాకు స్క్రీన్ షాట్ తీసి చార్ట్లో పెడితే మీరు టాస్క్ అనేది కంప్లీట్ చేశారని లెక్క అనమాట. అర్థమైందా? మీరు ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేసినట్టు లెక్క. ఓకేనా? కాబట్టి ఇప్పుడు చేసేస్తారా లేదా? ఇవన్నీ కూడా ఏ రోజు ఇచ్చింది ఆ రోజు కంప్లీట్ అయిపోవాలి. ఇందులో కష్టం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఈ వీడియోని ఇస్తాను ఇప్పుడు 5 నిమిషాల్లో. ఆ వీడియోని చూసుకొని మీరు చేయటానికి 1 అవర్ పడుతుంది అంతే. కొత్త వాళ్ళు అయితే 1 అవర్, పాత వాళ్ళు అయితే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు అయితే 15 మినిట్స్. ఏదైనా తీసుకోండి, సేమ్ మాత్రం తీసుకోకండి. నేను తీసుకున్నది మళ్ళీ మీరు అదే తీసుకొని చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. మీరు కొత్తవి చేసుకోవాలి. కంపెనీలో మీ పేరు మీద కంపెనీ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇస్తా, రేపటి క్లాస్లో ఉంది. ఓకేనా? ఇంకా అవలా, రేపటి క్లాస్లో ఉంది. ఓకేనా? ఈరోజు పాత్తో నేర్చుకోండి ఫస్ట్, తర్వాత టీ కోడ్ ఏముంది, టీ కోడ్ వేస్తే సింప్లిఫై అయిపోద్ది. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్లో మనకి గ్లోబల్ సెట్టింగ్స్ అప్పుడే అయిపోయినాయి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎన్ని కాన్ఫిగరేషన్, దాదాపు 8-9 కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్, తర్వాత జిఎల్ సెట్టింగ్స్. అర్థమైందా? ఇది కంప్లీట్ చేసేస్తారు కదా. ఇప్పుడు చేసేసి వెంటనే స్క్రీన్ షాట్ పెట్టాలి. అందరూ కూడా పెట్టాలి. నా దగ్గర సర్వర్ లేదు సార్ అనకూడదు. నాకు అందరిని అడుగుతారు రేపు పొద్దున. ప్రజెంటేషన్ కూడా అడుగుతా. ప్రజెంటేషన్ ఆల్రెడీ మీకు చార్ట్లో పెట్టా ఎలా ఇవ్వాలో. ఎగ్జాంపుల్ ఫ్రెషర్ చూసుకున్నారా లేదా? ఎక్స్పీరియన్స్డ్ రెడీ చేయండి, మీరు డ్రాఫ్ట్ రెడీ చేసిండి. థ్యాంక్ యూ ఆల్. సోఫార్ అయింది క్లాసెస్ కాదు, ఇక్కడ పెట్టాను కదా నేను. చూసుకోవట్లేదా మీరు? చూసుకోవట్లేదా? ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సంబంధించి పెట్టమని చెప్పాను. తర్వాత సపోర్ట్ ప్రాజెక్ట్. ఓకేనా? ఓకే రైట్. ప్రజెంటేషన్ మస్ట్, అందరూ కూడా ప్రజెంటేషన్ ఇవ్వాలి. రైట్. ఓకే, ఆన్లైన్లో ప్రజెంటేషన్ ఇస్తామన్న వాళ్ళు ఎవరున్నారండి? 1 2 3 4 5. గ్రేట్. నాకు ప్రజెంటేషన్స్ ఇంపార్టెంట్. ఇందులో ఫ్రెషర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే లైవ్లో కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరైనా ఫ్రెషర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వీడియోని ఆన్ చేసి మాట్లాడొచ్చు. ఫ్రెషర్ అయితే ఏం కాదు మనకి. ఓకే, ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అయితే ఫేస్ని మనం అవసరం లేదు. సో ఫ్రెషర్ స్టూడెంట్స్ లైవ్లోకి వచ్చి మాట్లాడండి, ఏం కాదు. ఓకే, సో మీ విజిబిలిటీ అనేది కూడా తెలుస్తుంది మార్కెట్లో. మంచిదే, ఫ్రెషర్ స్టూడెంట్స్ లైవ్లో మాట్లాడితే మంచిదే, ఏం కాదు. ఓకేనా? థ్యాంక్ యూ.